భారీ హనుమాన్ విగ్రహం సాక్షిగా ఈ 25 షాపులు ఆ రాత్రి అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే అదేమన్నా వస్తే కొంచెం సగం షాపులు అయినా కొంచెం సేఫ్ అవుతుంది. ప్రతి ఒక్కటి కోల్పోయాను సార్, సర్వం కోల్పోయాను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు వద్ద రహదారి కానుకొనున్న షాపుల్లో గత అర్ధరాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తోని దాదాపుగా 30 షాపులు బొమ్మల దుకాణాలన్నీ దగ్ధమైనని చెప్పుకోవచ్చు. మన గత రాత్రి ఈ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది, ఏంది తదితర వివరాలు ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఏంటి పరిస్థితి? ఇక్కడ చివరి షాప్లో షార్ట్ సర్క్యూట్ అయింది అని అక్కడ అన్నారు వాళ్ళు సార్. అది మాత్రం మాకు క్లారిటీగా తెలియదు. అక్కడ ఫస్ట్ షాప్ అంటుకుంది అన్నట్టు. ఇంకా మేము షాప్ బంద్ చేయాలి. అప్పటికి ఇంకా అది అంటుకునేసరికి అక్కడ సౌండ్ వినొస్తుంది, వాళ్ళు ఉరుతుంటే సౌండ్ వినొస్తుంటే మేము అక్కడికి వెళ్ళి ఆపుదామని ప్రయత్నం చేసినాము. కాకపోతే అది మొత్తం ప్లాస్టిక్ సామాన్ కదా సార్, అది మొత్తం వెంటనే మొత్తం అది మంటలు బాగా విపరీతంగా వచ్చినాయి. ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నా అన్నారు. మధ్యలో వచ్చేదాకా వచ్చింది, అది మధ్యలో ఖరాబ్ అయింది. అంట అందుబాటులో మాకు లేకపోయింది. అట్లా అదేమన్నా వస్తే కొంచెం సగం షాపులు అయినా కొంచెం సేఫ్ అవుతుంది. అట్లా లేకుండా అందరికీ నష్టం జరిగిపోయింది సార్. మొత్తం జీవనోపాధి మొత్తం కోల్పోయినాం సార్. ఏం లేదు ఇప్పుడు సమ్మక్క సీజన్ కాబట్టి మేము అందరం మాలు తెచ్చి పెట్టుకున్నాం. అందరి స్టాక్ నిన్ననే వచ్చింది అందరికి కూడా. ఒక షాప్ లో ఎంత స్టాక్ ఉంటది? దాదాపుగా పూర్తి అన్ని 30 షాపులకు కలిపి ఎంత నష్టం అయి ఉంటుంది? 30 షాపులు అంటే దాదాపు ఇంచుమించు ఒక ప్రతి షాప్ అయితే 10 లక్షల దాకా అయితే ఉంటుంది. ఒక 2 లక్షల ఐదు కానీ మాదైతే కంపల్సరీ 10 లక్షలకి ఎక్కువ ఉంది. మాది 3 షాపులు ఉన్నాయి. మాది 3 షాపులు మొత్తం అయిపోయింది. అట్లా ఆ రకంగా అయితే మొత్తం నష్టం అయిపోయింది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఏం జరిగింది సార్? నైట్ 10:30 వరకు సార్ ఇక్కడ లాస్ట్ షాప్లో షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడి నుంచి ఒక 10-15-20 నిమిషాల వ్యవధిలో మొత్తం కాలిపోయింది సార్. మేము ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు, లేట్ అయింది సార్. మేము మధ్యలో ట్రబుల్ ఇచ్చానని చెప్పేసి వాళ్ళు అంటారు. మా షాపులో వాళ్ళందరికీ జీవనాధారం ఇదే సార్. ఇది లేకపోతే మేము అందరం రోడ్డు పైన పడ్డట్టే. ప్రతి ఒక్క షాప్లో ఒక 10 లక్షలు 20 లక్షల సామాన్ ఉంటుంది సార్. మాకు తీవ్ర నష్టం జరిగింది సార్. ఒకవేళ ఫైర్ సిబ్బంది 15-20 నిమిషాల ముందు వస్తుంటే మాకు ఇలాంటి ప్రమాదం తప్పేది సార్. మాకు ఒక ప్రాణ నష్టం మిగిలింది సార్. ప్రాణ నష్టం తప్పిందంటే ఆస్తి నష్టం ప్రతి ఒక్కటి కోల్పోయాను సార్, సర్వం కోల్పోయాను. మాకు ఎలాంటి జాబులు కానీ ఏం లేదు సార్. దీని మీద జీవనాధారం గడుపుతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గత రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఒక షాపుకు అంటుకున్న అగ్ని పూర్తిగా ఒక్కొక్క షాపుకు శరవేగంగా క్షణాలలో అంటుకొని 30 షాపుల వరకు దగ్ధమైన, అందులో ఉన్న ఈ కుటుంబీకులు నివాసం ఉంటున్న వారి కట్టు బట్టలతో సహా పూర్తిగా దగ్ధమైన చెప్పుకోవచ్చు. మనము ఒక షాప్ షట్టర్ లో చూస్తున్నాము. ఈ షట్టర్ లో చూసుకున్నట్లయితే ఆ బీరువాలో ఉన్న నగలు, నగదు, ఇతరత్ర సామాన్తో పాటు ఈ కుటుంబంలోని ఓ విద్యార్థి, బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉంది. ఆ విద్యార్థికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పూర్తిగా అందులో దగ్ధమని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది తదితర విషయాల్లో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. చెప్పండి, అసలు ఏం జరిగింది? సార్ రాత్రి 10-10:30 సుమారుకి వెళ్ళి మొదట్లో స్టార్టింగ్లో ఒక షాపు మంటలు వేస్తున్నాయి అని వీళ్ళందరూ ఒర్రినన్నారు. మేము వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసాము. మేము ఎంత ప్రయత్నం చేసినా అది ఆడడం లేదు, ఇంకా ఎగిసిపడుతున్నాయి మంటలు. నా షాప్ వరకు మంటలు వచ్చినాయి. ఇక్కడ ఉండలేని పరిస్థితి. అందులో మా బిడ్డ బీటెక్ ఫైనల్ ఇయర్ సార్. డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాగానే పెళ్లి చేద్దామన్న ఆలోచన ఉంది. పెళ్లికి సంబంధించి కొంచెం డబ్బులు కూడా సమకూర్చుకోవడం జరిగింది. నేను వాటిని తీసుకుందామనే ప్రయత్నంలో ఉండగా మొత్తం మంటలన్నీ మా రూమ్ మొత్తం వ్యాపించినాయి. నేను వాటిని తీసుకోలేకపోయినా. కేవలం తమ ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఏ వస్తువు కూడా బయటకు తీసుకెళ్లే క్రమం లేకుండా అగ్ని అనేది చాలా వేగంగా వ్యాపించడంతో కట్టుబట్టలతో సహా అన్ని పూర్తిగా దగ్ధమని చెప్తున్నారు. ఇదే బీరువాలో వాళ్లకు దాచుకున్న దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు, దాదాపు 5-6 లక్షల రూపాయలతో పాటు ఒక 5 తులాల బంగారం ఇదే బీరువాలో దాచుకున్నారని చెప్తున్నారు. ఆ దాచుకున్న క్రమంలో కూడా వాటిని తీసుకునే ప్రయత్నం చేసే సమయం కూడా లేకపోవడంతో ఇదే బీరువాతో పాటు అందులో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమే. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వచ్చి వీళ్ళందరినీ పరామర్శించి తన ఆర్థిక సాయం ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఫైర్ ఇంజన్ సకాలంలో రాకపోవడంతోనే పూర్తి స్థాయిగా 30 షాపులు కూడా దగ్ధమే అని చెప్తున్నారు. జగిత్యాల ఫైర్ స్టేషన్ కు ఫోన్ అందించడంతో హుటాహుటిన ఫైర్ ఇంజన్ ఇక్కడికి చేరే క్రమంలో మల్యాల వద్ద ఆ బండి రిపేర్ కావడం, తదుపరి గంగాధరకు సంబంధించిన ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడం ద్వారా ఫైర్ స్టేషన్ నుంచి బండి రావడం, ఫైర్
సిబ్బంది వచ్చి ఈ మంటలన్నీ ఆర్పిరని చెప్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోవడంతోనే ఈ ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని, పూర్తిగా షాపులు కూడా దగ్ధమైనాయని చెప్తున్నారు. మొదట ఒక షాపుకు నిప్పంటుకున్న ఆ క్రమంలో కొద్దిపాటి ఇక్కడ ఉన్న స్థానికులు దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా చల్లారకపోవడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బందికి కాల్ చేయడంతో ఇది ఫైర్ ఆలస్యం వల్లనే ఈ పూర్తిగా దగ్ధమైనాయని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులే కానీ తమల్ని ఆదుకోవాలని చెప్పేసి నష్టమంతా వచ్చే విధంగా చూడాలని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్క షాపుకు దాదాపు 10 లక్షల రూపాయలు విలువ జరిగే వస్తువులన్నీ దగ్ధమైనాయి. అంటే దాదాపుగా ₹1,00,00,000 వరకు ఈ నష్టం వాటిల్లిందని చెప్తున్నారు. వీరంతా నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే మేము రోడ్డున పడతామని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.